ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఈరోజు మనం ఎక్సెల్ VBA కోడింగ్లో స్ట్రింగ్ డేటా టైప్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి ఇప్పుడు ఎలా అంటే VBA కోడింగ్లో స్ట్రింగ్ డేటా టైప్ అంటే ఏంటి అండ్ ఈ స్ట్రింగ్ డేటా టైప్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది, అంటే ఎలా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి ఇప్పుడు ఎలా అంటే ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ నేను ఎక్సెల్ VBA కోడింగ్లో స్ట్రింగ్ డేటా టైప్ అంటే ఏంటి అండ్ ఈ స్ట్రింగ్ డేటా టైప్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఇక్కడ సింపుల్ మెసేజ్ అని యాడ్ చేశాను. ఇలా చూడండి, వాట్ ఈస్ స్ట్రింగ్ డేటా టైప్ ఇన్ VBA? The string data type in VBA is used to store sequence of text, numbers or special characters. అంటే VBA కోడింగ్లో స్ట్రింగ్ డేటా టైప్ అనేది టెక్స్ట్ని తీసుకోగలుగుతుంది, నంబర్స్ని తీసుకోగలుగుతుంది, అలానే స్పెషల్ క్యారెక్టర్స్ని కూడా తీసుకోగలుగుతుంది. అంటే టెక్స్ట్ని స్టోర్ చేసుకోగలుగుతుంది, నంబర్స్ని స్టోర్ చేసుకోగలుగుతుంది, అలానే స్పెషల్ క్యారెక్టర్స్ని కూడా స్టోర్ చేసుకోగలుగుతుంది. అది కూడా ఎలా అంటే ఒక సీక్వెన్స్లోనే అదే టెక్స్ట్ని కానీ లేదా నంబర్స్ని కానీ లేదా స్పెషల్ క్యారెక్టర్స్ని కానీ ఒక సీక్వెన్స్లోనే తీసుకోగలుగుతుంది, అంటే స్టోర్ చేసుకోగలుగుతుంది. అది కూడా ఎలా అంటే హౌ స్ట్రింగ్ డేటా టైప్ వర్క్స్ ఇన్ VBA. It can hold up to approximately 2 billion characters, making it ideal for handling and manipulating text in Excel. Text manipulation can be done in various ways such as concatenation and using functions like len to find the length of a string or other. అంటే VBA కోడింగ్లో ఈ స్ట్రింగ్ డేటా టైప్ అనేది క్యారెక్టర్స్ని అప్ టు 2 బిలియన్ క్యారెక్టర్స్ వరకు తీసుకోగలుగుతుంది, అంటే స్టోర్ చేసుకోగలుగుతుంది. అలానే ఈ స్ట్రింగ్ డేటా టైప్ అనేది VBA కోడింగ్లో వేరియస్ వేస్లో యూజ్ అవుతుంది, అంటే మల్టిపుల్ వేస్లో యూజ్ అవుతుంది. ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్లో చెప్తాను చూడండి. ఇప్పుడు మన ఎక్సెల్ వర్క్షీట్లో మల్టిపుల్ సెల్స్లో ఉన్న టెక్స్ట్ వాల్యూని, అంటే మల్టిపుల్ సెల్స్లో ఉన్న వాల్యూని సింగిల్ సెల్లో ఫుల్గా కంబైన్ చేయడానికి మనం ఎక్సెల్లో కాన్కాటనేట్ ఫంక్షన్ కానీ లేదా కాన్కాట్ ఫంక్షన్ కానీ యూజ్ చేసి మల్టిపుల్ సెల్స్లో ఉన్న టెక్స్ట్ వాల్యూని సింగిల్ సెల్లో కంబైన్ చేస్తాం కదా. సేమ్ అలానే VBA కోడ్ ద్వారా మల్టిపుల్ సెల్స్లో ఉన్న టెక్స్ట్ వాల్యూని సింగిల్ సెల్లో ఫుల్గా కంబైన్ చేయాలనుకుంటే అప్పుడు మనకి VBA కోడింగ్లో ఈ స్ట్రింగ్ డేటా టైప్ అనేది యూజ్ అవుతుంది. అలానే ఆ VBA కోడింగ్లో మనం ఫంక్షన్స్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇలా మనకి VBA కోడింగ్లో స్ట్రింగ్ డేటా టైప్ అనేది ఇలా యూజ్ అవుతుంది, అంటే ఇలా వర్క్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ స్ట్రింగ్ డేటా టైప్ని యూజ్ చేసి VBA కోడ్ని ఎలా రాయాలో నేర్చుకుందాం. చూడండి ఇప్పుడు మనం VBA కోడ్ రాసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ రిబ్బన్లో డెవలపర్ ట్యాబ్ ఆప్షన్లకు వెళ్ళాలి. మీ ఎక్సెల్ రిబ్బన్పై డెవలపర్ ట్యాబ్ ఆప్షన్ అనేది కనిపించకపోతే రిబ్బన్లో ఏదో ఒక ప్లేస్లో మౌస్తోని రైట్ క్లిక్ ఇవ్వండి. అప్పుడు మీకు సమ్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఇందులో కస్టమైజ్ ద రిబ్బన్ ఆప్షన్పై క్లిక్ చేయండి. మనకి ఎక్సెల్ ఆప్షన్స్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఈ విండోలో ఇక్కడ మనకి డెవలపర్ ట్యాబ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ ఆప్షన్ అనేది చెక్ చేసి లేకపోతే ఆప్షన్ని చెక్ చేసి ఓకేపై క్లిక్ చేయండి. అప్పుడు మనకి రిబ్బన్పై డెవలపర్ ట్యాబ్ ఆప్షన్ అనేది అనేబుల్ అవుతుంది, అంటే డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు డెవలపర్ ట్యాబ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇందులో విజువల్ బేసిక్స్ ఆప్షన్పై క్లిక్ చేయండి. మనకి విజువల్ బేసిక్స్ ఫర్ అప్లికేషన్స్ VBA విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు VBA కోడ్ రాసుకోవడానికి ఇక్కడ ఇన్సర్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇందులో మోడల్ ఆప్షన్పై క్లిక్ చేయండి. మనకి మోడల్ అనే నేమ్తో ఒక కోడ్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను మీకు VBA కోడింగ్లో స్ట్రింగ్ డేటా టైప్ అనేది ఎలా వర్క్ చేస్తుందో ఫస్ట్ చిన్న ఎగ్జాంపుల్లో చూపిస్తాను. ఆ తర్వాత VBA కోడింగ్లో స్ట్రింగ్ డేటా టైప్ని యూజ్ చేసి ఒక సమ్ VBA కోడ్ ఎగ్జాంపుల్స్ని చూపిస్తాను. చూడండి, సబ్ ఆల్ స్ట్రింగ్స్ అని ఇస్తాను, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్, డిమ్ ఏ యాస్ స్ట్రింగ్. ఇక్కడ మనం డిమ్ ఏ యాస్ స్ట్రింగ్ అని ఇచ్చాం. ఏ అనేది వేరియబుల్, ఈ వేరియబుల్ని స్ట్రింగ్ డేటా టైప్లో డిక్లేర్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ వేరియబుల్ అనేది టెక్స్ట్ని తీసుకోగలుగుతుంది, నంబర్స్ని తీసుకోగలుగుతుంది, అలానే స్పెషల్ క్యారెక్టర్స్ని కూడా తీసుకోగలుగుతుంది. అది కూడా ఒక సీక్వెన్స్లోనే. చూడండి, ఏ ఈక్వల్ టు ఫస్ట్ టెక్స్ట్ ఇస్తాను. చూడండి, టెక్స్ట్ అనేది వితిన్ డబుల్ కోట్స్లోనే ఇవ్వాలి. డబుల్ కోట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, అగైన్ డబుల్ కోట్స్, ఎంటర్. ఇక్కడ రేంజ్ A1 డాట్ వాల్యూ ఈక్వల్ టు A. ఇప్పుడు దీన్ని స్టెప్ బై స్టెప్ రన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ స్టెప్ బై స్టెప్ రన్ చేయడానికి మనకి డీబగ్ టూల్ బార్ అనేది ఇక్కడ యాడ్ అయి ఉంది. స్టెప్ ఇంటూ
ఓకే, ఈ విండోని ఇలా పక్కకు మూవ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ 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 చూడండి, మనకి సెల్ A1లో ప్లీజ్ సబ్స్క్రైబ్ టెక్స్ట్ యాడ్ అయింది. ఇక్కడ మనం ఈ కోడ్లో ఏ టెక్స్ట్ మెసేజ్ అయితే ఇచ్చామో, అంటే ఏ టెక్స్ట్ వాల్యూ అయితే ఇచ్చామో ఆ టెక్స్ట్ వాల్యూ సెల్ A1లో యాడ్ అయింది. ఇప్పుడు టెక్స్ట్ క్లియర్ చేసి నెంబర్ ఇస్తాను. 1 2 3 చూడండి, స్టెప్ ఇంటూ నెక్స్ట్ 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 చూడండి, నెంబర్ యాడ్ అయింది. ఇక్కడ మనం నంబర్ అనేది వితిన్ డబుల్ కోట్స్లో ఇచ్చాం కదా, నంబర్ని వితిన్ డబుల్ కోట్స్లో ఇవ్వకుండా కూడా ఇవ్వచ్చు, అంటే డైరెక్ట్ నంబర్ కూడా ఇవ్వచ్చు డబుల్ కోట్స్లో యాడ్ చేయకుండా. చూడండి, డబుల్ కోట్స్ రిమూవ్ చేసి 2424 అని ఇస్తాను. చూడండి, స్టెప్ ఇంటూ నెక్స్ట్ 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 చూడండి, యాడ్ అయింది. ఇప్పుడు స్పెషల్ క్యారెక్టర్స్ ఇస్తాను. స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి వితిన్ డబుల్ కోట్స్లో ఇవ్వాలి. డబుల్ కోట్స్ అగైన్ డబుల్ కోట్స్ ఇలా ఇవ్వాలి స్పెషల్ క్యారెక్టర్స్ని. మళ్ళీ స్టెప్ ఇంటూ నెక్స్ట్ 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 చూడండి, స్పెషల్ క్యారెక్టర్స్ యాడ్ అయ్యాయి. ఇలా మనకి VBA కోడింగ్లో స్ట్రింగ్ డేటా టైప్ అనేది ఇలా వర్క్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను మీకు ఈ స్ట్రింగ్ డేటా టైప్ని యూజ్ చేసి ఒక ఫ్యూ VBA కోడ్ ఎగ్జాంపుల్స్ని చూపిస్తాను. చూడండి ఎలా అంటే, ఇక్కడ ఫస్ట్ నేను ప్రసాద్ ఎక్సెల్ ట్యూటోరియల్, ఇక్కడ నేను సెల్ A1 టు సెల్ C1 వరకు మన ఛానల్ నేమ్ ఇచ్చాం, ప్రసాద్ ఎక్సెల్ ట్యూటోరియల్ అని. ఇప్పుడు ఈ మల్టిపుల్ సెల్స్లో ఉన్న టెక్స్ట్ వాల్యూని ఇక్కడ ఈ సింగిల్ సెల్లో ఫుల్గా కంబైన్ చేయాలి, సెల్ D1లో కంబైన్ చేయాలి. చూడండి, అది కూడా VBA కోడ్ ద్వారా. కాబట్టి VBA కోడ్ని ఎలా రాయాలో చూపిస్తాను. విజువల్ బేసిక్స్, ఇక్కడ ఈ కోడ్ని క్లియర్ చేసి మళ్ళీ రాసి చూపిస్తాను. సబ్ కాన్కాట్ స్ట్రింగ్స్ dim A as string, dim B as string, dim C as string, dim D as string. ఇక్కడ మనం dim A B C D అని 4 వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నాం, అది కూడా స్ట్రింగ్ డేటా టైప్లో. అంటే VBA కోడ్లో ఇక్కడ మనం కంప్లీట్గా 4 వేరియబుల్స్ని యూజ్ చేస్తున్నాం, మల్టిపుల్ సెల్స్లో ఉన్న టెక్స్ట్ వాల్యూని సింగిల్ సెల్లో కంబైన్ చేయడానికి. చూడండి, A ఈక్వల్ టు రేంజ్ A1 అగైన్ డబుల్ కోట్స్ క్లోజ్డ్ బ్రాకెట్ డాట్ వాల్యూ, B ఈక్వల్ టు రేంజ్ B1 డాట్ వాల్యూ, C ఈక్వల్ టు రేంజ్ C1 డాట్ వాల్యూ, D ఈక్వల్ టు A అండ్ B అండ్ C. ఇక్కడ మనం వేరియబుల్ Aలో రేంజ్ A1లో ఉన్న వాల్యూని స్టోర్ చేస్తున్నాం, అలానే రేంజ్ B1లో ఉన్న వాల్యూని B వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం, అలానే రేంజ్ C1లో ఉన్న వాల్యూని C వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం, అలానే ఇక్కడ D వేరియబుల్లో A B C 3 వేరియబుల్స్ని కంబైన్ చేస్తున్నాం, అంటే కాన్కాట్ చేస్తున్నాం, కాన్కాటినేట్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ రేంజ్ D1 డాట్ వాల్యూ ఈక్వల్ టు D. ఇప్పుడు దీన్ని స్టెప్ బై స్టెప్ రన్ చేద్దాం. స్టెప్ ఇంటూ విండోని ఇలా కొంచెం మూవ్ చేస్తాను. నెక్స్ట్ 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 చూడండి, మన మల్టిపుల్ సెల్స్లో ఉన్న టెక్స్ట్ వాల్యూ ఇక్కడ సింగిల్ సెల్లో ఫుల్గా కంబైన్ అయింది, కానీ వితౌట్ స్పేస్తోని కంబైన్ అయింది. ఆ టెక్స్ట్లో మనకి ఎటువంటి స్పేస్ అనేది యాడ్ అవ్వలేదు. స్పేస్తోని కంబైన్ అవ్వాలంటే, అంటే స్పేస్తోని యాడ్ అవ్వాలంటే అప్పుడు మనం ఈ కోడ్ని ఎలా రాయాలంటే సింపుల్ అండి. ఇక్కడ మనం యాడ్ ఇచ్చాం కదా, యాడ్ పక్కన 1 స్పేస్ ఇచ్చి డబుల్ కోట్స్ 1 స్పేస్ అగైన్ డబుల్ కోట్స్ అగైన్ 1 స్పేస్ అగైన్ యాడ్. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ 1 స్పేస్ ఇచ్చి డబుల్ కోట్స్ 1 స్పేస్ ఇచ్చి అగైన్ డబుల్ కోట్స్ అగైన్ 1 స్పేస్ అగైన్ యాడ్. అంతే, సింపుల్. ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. స్టెప్ ఇంటూ నెక్స్ట్ 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 చూడండి, విత్ స్పేస్తోని కంబైన్ అయింది. ఇలా మనం VBA కోడింగ్లో స్ట్రింగ్ డేటా టైప్ని యూజ్ చేసి మల్టిపుల్ సెల్స్లో ఉన్న టెక్స్ట్ వాల్యూని సింగిల్ సెల్లో ఫుల్గా ఇలా కంబైన్ చేయొచ్చు. ఇక్కడ మనం మల్టిపుల్ సెల్స్లో ఉన్న టెక్స్ట్ వాల్యూని సింగిల్ సెల్లో ఫుల్గా కంబైన్ చేయడానికి ఇక్కడ VBA కోడ్లో మనం కంప్లీట్గా 4 వేరియబుల్స్ని యూజ్ చేసాం. ఇలా 4 వేరియబుల్స్ని యూజ్ చేయకుండా, అంటే మల్టిపుల్ వేరియబుల్స్ని యూజ్ చేయకుండా
ఓన్లీ సింగిల్ వేరియబుల్ని మాత్రమే యూజ్ చేసి మల్టిపుల్ సెల్స్లో ఉన్న టెక్స్ట్ వాల్యూని సింగిల్ సెల్లో కంబైన్ చేయొచ్చు. అది ఎలానో చూపిస్తాను చూడండి. కాబట్టి ఇక్కడ డిమ్ బిఆర్ స్ట్రింగ్ దగ్గర నుంచి కంప్లీట్గా డిలీట్ చేస్తాను. డిలీట్ చేసి మళ్ళీ రాసి చూపిస్తాను. ఇప్పుడు మనం ఇక్కడ ఓన్లీ సింగిల్ వేరియబుల్నే యూజ్ చేస్తాం. ఓన్లీ సింగిల్ వేరియబుల్ని యూజ్ చేసి మల్టిపుల్ సెల్స్లో ఉన్న టెక్స్ట్ వాల్యూని సింగిల్ సెల్లో కంబైన్ చేస్తాం. చూడండి, ఏ ఈక్వల్ టు రేంజ్ a1 dot value and range b1 dot value and range c1 dot value. అంతే, సింపుల్. ఇలా రాయొచ్చు. సింగిల్ వేరియబుల్లో మల్టిపుల్ రేంజ్ అడ్రస్ని ఇలా కంబైన్ చేయొచ్చు. ఇక్కడ రేంజ్ d1 డాట్ వాల్యూ ఈక్వల్ టు ఏ, ఎంటర్. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. చూడండి, స్టెప్ ఇంటూ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. చూడండి, మల్టిపుల్ సెల్స్ ఉన్న టెక్స్ట్ వాల్యూ సింగిల్ సెల్లో ఫుల్గా కంబైన్ అయింది. కానీ వితౌట్ స్పేస్తోని, విత్ స్పేస్తోని కంబైన్ అవ్వాలంటే సేమ్ వే ఇందాక చూపించానుగా కోడ్లో స్పేస్ ఎలా యాడ్ చేయాలో, విజువల్ బేసిక్ స్పేస్ ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ యాండ్ ఇచ్చాం కదా, యాండ్ పక్కన 1 స్పేస్ ఇచ్చి డబుల్ కోట్స్ 1 స్పేస్ అగైన్ డబుల్ కోట్స్ అగైన్ యాండ్. ఇక్కడ కూడా సేమ్ వే 1 స్పేస్ ఇచ్చి డబుల్ కోట్స్ 1 స్పేస్ అగైన్ డబుల్ కోట్స్ అగైన్ యాండ్. ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. స్టెప్ ఇంటూ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. చూడండి, విత్ స్పేస్తోని కంబైన్ అయింది. ఇలా మనం మల్టిపుల్ సెల్స్లో ఉన్న టెక్స్ట్ వాల్యూని సింగిల్ సెల్లో ఫుల్గా కంబైన్ చేయడానికి VBA కోడింగ్లో స్ట్రింగ్ డేటా టైప్ని యూజ్ చేసి VBA కోడ్ని ఇలా రాయొచ్చు. అంటే 2 వేస్లో ఇలా రాయొచ్చు. ఇప్పుడు అలానే ఇక్కడ మనం మల్టిపుల్ సెల్స్లో ఉన్న టెక్స్ట్ వాల్యూని ఇక్కడ సింగిల్ సెల్లో ఫుల్గా కంబైన్ చేయడానికి VBA కోడ్ని ఇలా రాసాం కదా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకి మల్టిపుల్ సెల్ రేంజ్లో టెక్స్ట్ వాల్యూస్ ఉన్నప్పుడు ఆ మల్టిపుల్ సెల్స్లో ఉన్న టెక్స్ట్ వాల్యూస్ని ఎవ్రీ సింగిల్ సెల్లో ఎలా కంబైన్ చేయాలో ఒకసారి చూపిస్తాను చూడండి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ టెక్స్ట్ వాల్యూస్ అనేది యాడ్ చేస్తాను. ఎక్సెల్ ట్యూటోరియల్ VBA ట్యూటోరియల్ లర్న్ ఎక్సెల్ VBA. ఇప్పుడు మనం సెల్ A1 టు B4 వరకు మల్టిపుల్ సెల్స్లో టెక్స్ట్ వాల్యూస్ ఇచ్చాం. ఇప్పుడు ఈ మల్టిపుల్ సెల్స్లో ఉన్న టెక్స్ట్ వాల్యూస్ని ఎవ్రీ సింగిల్ సెల్లో ఫుల్గా కంబైన్ చేయాలి. అది కూడా VBA కోడ్ ద్వారా. చూడండి, VBA కోడ్ని ఎలా రాయాలో చూపిస్తాను. విజువల్ బేసిక్స్ ఇక్కడ మనం ఈ కోడ్లో ఏ వేరియబుల్ ఈక్వల్ టు రేంజ్ A1 B1 C1 ఇచ్చాం కదా. ఇక్కడ మనం టెక్స్ట్ వాల్యూస్ని సెల్ A1 టు B4 వరకు తీసుకున్నాం. అంటే A అండ్ Bలో టెక్స్ట్ వాల్యూస్ తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ రేంజ్ C1 డాట్ వాల్యూని రిమూవ్ చేయండి. ఎందుకంటే మనం ఓన్లీ 2 సెల్స్లోనే వాల్యూస్ తీసుకున్నాం కాబట్టి రేంజ్ C1 క్లియర్ చేస్తాం. ఒకవేళ మల్టిపుల్ సెల్స్ అంటే ఒక 3 సెల్స్లో వాల్యూస్ తీసుకుంటే మాత్రం ఆ రేంజ్ మెన్షన్ చేయాలి. క్లియర్ చేసి ఇక్కడ D1 ఇచ్చాం కదా, D1ని C1 చేయండి. అంతే, జస్ట్ ఇంతే. ఇప్పుడు దీన్ని కాపీ చేయండి. కాపీ చేసి ఎంటర్, ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక A1ని A2, B1ని B2, ఇక్కడ C2 మళ్ళీ ఎంటర్ చేసి పేస్ట్ చేయండి. మళ్ళీ A1ని A3, B1ని B3, C1ని C3 ఎంటర్, మళ్ళీ పేస్ట్ చేయండి. A1ని A4, B1ని B4, C1ని C4. జస్ట్ ఇంతే, ఇలా రాయాలి. దీన్ని రన్ చేద్దాం. చూడండి, స్టెప్ ఇంటూ ఈ విండోని ఇలా పక్క మూవ్ చేస్తాం. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. చూడండి, మల్టిపుల్ సెల్స్లో ఉన్న ఎక్సెల్ ట్యూటోరియల్ అనేది ఈ సెల్లో కంబైన్ అయింది. నెక్స్ట్ నెక్స్ట్. చూడండి, VBA ట్యూటోరియల్. నెక్స్ట్ నెక్స్ట్. చూడండి, లర్న్ ఎక్సెల్. నెక్స్ట్ నెక్స్ట్. చూడండి, ఎక్సెల్ VBA. ఇలా మనం మల్టిపుల్ సెల్స్లో ఉన్న టెక్స్ట్ వాల్యూస్ని ఎవ్రీ సింగిల్ సెల్లో కంబైన్ చేయడానికి VBA కోడ్ని ఇలా రాయొచ్చు. VBA కోడ్లో స్ట్రింగ్ డేటా టైప్ని యూజ్ చేసి VBA కోడ్ని ఇలా రాయొచ్చు. అండ్ ఇప్పుడు అలానే ఈ వీడియోని ఎండ్ చేసే ముందు VBA కోడింగ్లో స్ట్రింగ్ డేటా టైప్ని యూజ్ చేసి 1 మోర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను.
అదేంటంటే ఇప్పుడు సెల్లో ఉన్న టెక్స్ట్ వాల్యూలో అంటే సెల్లో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఎలా కౌంట్ చేయాలో, అంటే సెల్లో ఉన్న నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కౌంట్ ఎలా తీయాలో అది కూడా VBA కోడ్ ద్వారా, VBA కోడింగ్లో స్ట్రింగ్ డేటా టైప్ని యూజ్ చేసి సెల్లో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కౌంట్ ఎలా తీయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఈ టెక్స్ట్ వాల్యూస్ క్లియర్ చేస్తాను. A1 to B4 వరకు క్లియర్ చేసి ఇక్కడ కంబైన్ చేసాం కదా, వీటిని కట్ చేసి Ctrl+X ఇక్కడ పేస్ట్ చేస్తాను, Ctrl+V. ఇప్పుడు ఎవ్రీ సెల్లో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని కౌంట్ చేసి ఆ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కౌంట్ అనేది ఇక్కడ సెల్ B1 to B4 వరకు యాడ్ చేయాలి. అంటే ఎవ్రీ సెల్లో నంబర్ ఆఫ్ క్యారెక్టర్ కౌంట్ అనేది ఇక్కడ B1 to B4 వరకు ఎవ్రీ సెల్లో యాడ్ చేయాలి. అది కూడా VBA కోడ్ ద్వారా యాడ్ చేయాలి. అలా యాడ్ చేయాలంటే మనం VBA కోడ్ని ఎలా రాయాలో చూడండి. విజువల్ బేసిక్స్ ఎంటర్ ఇక్కడ రాస్తాను. సబ్ లెన్ స్ట్రింగ్స్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ dim c as string. ఇక్కడ నేను dim c as string అని ఇచ్చాను. c అనే వేరియబుల్, c ఈక్వల్ టు లెన్ ఓపెన్ బ్రాకెట్. ఇక్కడ c వేరియబుల్లో మనం లెన్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎక్సెల్లో మనం సెల్లో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని కౌంట్ చేయాలంటే అప్పుడు మనకి ఎక్సెల్లో యూజ్ అయ్యే ఫంక్షన్ లెన్ ఫంక్షన్. కాబట్టి లెన్ ఫంక్షన్ని ఇక్కడ వేరియబుల్లో యూజ్ చేస్తున్నాం. లెన్ రేంజ్ A1 డాట్ వాల్యూ క్లోజ్ బ్రాకెట్, ఇక్కడ రేంజ్ B1 డాట్ వాల్యూ ఈక్వల్ టు C. ఇప్పుడు మనం ఈ కోడ్ని ఎలా డిక్లేర్ చేసామంటే C వేరియబుల్లో లెన్ ఫంక్షన్ అనేది యాడ్ చేసి లెన్ ఫంక్షన్లో రేంజ్ A1 డాట్ వాల్యూని లెన్ ఫంక్షన్లో యాడ్ చేసాం. ఇప్పుడు లెన్ ఫంక్షన్ ఎలా వర్క్ చేస్తుందో తెలుసు కదా. లెన్ ఫంక్షన్లో మనం ఏ సెల్ అడ్రస్ అయితే ఇస్తామో ఆ సెల్ అడ్రస్లో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని కౌంట్ చేసి మనకి రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే C వేరియబుల్లో మనం లెన్ ఫంక్షన్ యాడ్ చేసాం. లెన్ ఫంక్షన్ అనేది నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని కౌంట్ చేసి ఇక్కడ C వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. ఆ స్టోర్ అయిన వాల్యూ అనేది రేంజ్ B1 డాట్ వాల్యూలో యాడ్ అవుతుంది. అంటే సెల్ B1లో క్యారెక్టర్ కౌంట్ అనేది యాడ్ అవుతుంది. ఇలా ఈ కోడ్ అనేది ఇలా వర్క్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని కాపీ చేసి ఇక్కడ కింద పేస్ట్ చేయండి. ఎందుకంటే మనం అక్కడ మల్టిపుల్ సెల్స్లో టెక్స్ట్ వాల్యూ ఇచ్చాం కాబట్టి మల్టిపుల్ సెల్స్లో ఉన్న క్యారెక్టర్ కౌంట్ అనేది సెల్ B1 to B4 వరకు యాడ్ చేయాలంటే ఇక్కడ కూడా మనం మల్టిపుల్ టైమ్స్ ఈ కోడ్ని రిపీట్ చేయాలి. చూడండి, ఇక్కడ A1ని క్లియర్ చేసి A2 ఇవ్వండి, ఇక్కడ B2 మళ్ళీ ఎంటర్, మళ్ళీ పేస్ట్ చేయండి. ఇక్కడ A3, ఇక్కడ B3 ఎంటర్, అగైన్ పేస్ట్. A1ని A4, B1ని B4. జస్ట్ సింపుల్ ఇంతే. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. చూడండి, స్టెప్ ఇంటూ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. చూడండి, ఎక్సెల్ ట్యూటోరియల్లో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 14 ఉన్నాయని చూపిస్తుంది. నెక్స్ట్ నెక్స్ట్. చూడండి, VBA ట్యూటోరియల్లో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 12. నెక్స్ట్ నెక్స్ట్. చూడండి, లాన్ ఎక్సెల్లో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 11. నెక్స్ట్ నెక్స్ట్. చూడండి, ఎక్సెల్ VBAలో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 9. ఇలా మనం సెల్లో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని కౌంట్ చేయాలనుకుంటే అది కూడా VBA ద్వారా సెల్లో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కౌంట్ తీయాలనుకుంటే అప్పుడు మనం VBA కోడ్ని ఇలా రాయొచ్చు సింపుల్ వేలో. ఫ్రెండ్స్, ఎక్సెల్లో స్ట్రింగ్ డేటా టైప్ అంటే ఏంటి అండ్ ఈ స్ట్రింగ్ డేటా టైప్ అనేది ఎలా వర్క్ చేస్తుందో చూశారుగా, అంటే నేర్చుకున్నారుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యూటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి.